ఈ రోజు పర్చూరు నియోజకవర్గం ఇంకోలులో చంద్రబాబు రా కదలిరా బహిరంగ సభను వైసీపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు సభను నిర్వహించడానికి వెంకటనారాయణ అనే రైతు వద్ద 30 ఎకరాల పొలం తీసుకున్నారు. 30 ఎకరాల్లో 18 ఎకరాలు దేవాదాయ భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు అతను. అయితే చంద్రబాబు సభ నిర్వహించరాదని దేవాదాయ శాఖ అధికారులతో కౌలు రైతు వెంకటనారాయణకి నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఈ సభ నిర్వహించే సమీపంలో ఆర్టీసీకి సంబంధించిన స్థలం వృధాగా ఉండడంతో సభకు వచ్చిన వాహనాలు అక్కడ నిలుపుకొంటకు చదును చేసి ఆర్టీసీ అధికారులతో ఆ స్థలంకు కంచె వేయించారు. ఏదేమైనా అన్ని అనుమతులు తీసుకుని చంద్రబాబు సభ నిర్వహించి తీరుతామని టీడీపీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చంద్రబాబు ఇంకోలి సభకు సంబంధించి అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా మేము సభ నిర్వహించి తీరుతామంటూ కూడా చెప్తున్నారు. పూర్తి వివరాలు ఏంటి? గత 2 రోజులుగా జరుగుతున్న తంతు ఇది. గతంలో చంద్రబాబు నాయుడు రా కదలరా ప్రోగ్రామ్ కు సంబంధించి 30 ఎకరం అనేది తీసుకోవటం జరిగింది. ఇంకోలు పర్చూరు నియోజకవర్గం ఇంకోల్లో ఈ బహిరంగ సభ అనేది నిర్వహించటకు 30 ఎకరం అనేది ఒక రైతు దగ్గర తీసుకోవటం జరిగింది. ఈ 30 ఎకరంలో 18 ఎకరం అనేది దేవాదాయ భూమికి సంబంధించింది. గత ఎన్నో సంవత్సరాలుగా ఆ రైతు వెంకటరమణ అనే అతను ఆయన లీజుకు తీసుకొని కంటిన్యూగా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు. ఇతను ఇష్టపూర్తిగానే చంద్రబాబు నాయుడు ప్రోగ్రామ్ కి సభకి ఇవ్వటం జరిగింది. ఈ సంబంధించి టీడీపీ శ్రేణులు అన్ని అధికారిక పూర్వకంగా అన్ని అనుమతులు తీసుకోవటం కూడా జరిగింది. ఈ సభకు తీసుకున్నప్పటికీ నిన్న గత 2 రోజులుగా పోలీసు వారు వచ్చి ఆ వెంకటరమణ రైతుని బెదిరించి కేసు పెట్టాలని, మీకు ఇష్టం లేకుండా ఈ సభను నిర్వహిస్తున్నారు అనే విధంగా కేసు పెట్టాలని అడగటం జరిగింది. దానికి అతను అంగీకరించకపోవడంతో నిన్న మళ్ళీ దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు అతనికి నోటీస్ ఇచ్చి బహిరంగ సభలకు అలాగే చంద్రబాబు నాయుడు సభకి ఇట్లా ఇవ్వటం జరగదు, ఈ అనుమతి లేదని చెప్పి నోటీస్ ఇవ్వటం జరిగింది. అయినప్పటికీ అన్ని అనుమతులు తీసుకున్నాము, ఇప్పుడు సభను ఆపే పరిస్థితి లేదని చెప్పి టీడీపీ శ్రేణులు అక్కడే సభ నిర్వహించనున్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఉండవల్లి నుండి 2:30కి హెలికాప్టర్ లో సభాస్థలికి రానున్నారు. సభాస్థలికి 3 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుండి ఆ సభల్లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. చంద్రు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.